హాయ్ ఫ్రెండ్స్, మనము రాష్ట్రాల యొక్క రాజధానులు అది ఏ ఖండంలో ఉంది, అదేవిధంగా అక్కడ ఏ రూపీ వాడతారు అండ్ దాని కరెన్సీ ఏంటి, అదేవిధంగా అక్కడ ఏ భాషను అధికారికంగా మాట్లాడతారు అనేది మనము పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ చేసుకున్నాం. పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను రీసెంట్గానే. ఒక్కసారి వెళ్ళి చూడండి, విజిట్ చేయండి. ఎందుకు నేను పార్ట్ 3గా చేస్తున్నాను, ఎందుకు ఇన్ని పార్ట్లు చేశానంటే, మనము మొత్తం దేశాల యొక్క 196 దేశాల యొక్క లిస్ట్ని ఒకే వీడియోలో చేయడం ద్వారా కన్ఫ్యూజ్ అవుతారని పార్ట్ 1 పార్ట్ 2 చేశాను. ఇది పార్ట్ 3, ఇదే ఫైనల్ వీడియో. దీంతో మొత్తం లాస్ట్ కంట్రీ వరకు కూడా, అంటే జింబాబ్వే వరకు కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కంప్లీట్ చేస్తాను. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూసి ఇప్పటివరకు చేసిన ప్రీవియస్ వీడియోలు చూస్తే మీకు గుర్తుంటుంది. అలానే ఒకేసారి చూడడం వల్ల గుర్తుండదు. నెంబర్ ఆఫ్ టైమ్స్, ఫర్ ఎగ్జాంపుల్, మీరు చదువు కాకుండా ఇంకేదైనా పని చేస్తున్నప్పుడు మీరు కనీసం ఈ వీడియోని పెట్టేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొనైనా లేదా ఒక టేబుల్ మీద పెట్టుకొని వినడం వల్ల మీకు అలా కంటిన్యూగా వినడం వల్ల మీకు గుర్తుండిపోతాయి ఆటోమేటిక్గా. సో నేను ఆ సోర్స్ కింద ఈ నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇవి ఎక్కువగా ప్రతి గవర్నమెంట్ జాబ్లో ఖచ్చితంగా వీటిని టచ్ చేస్తూ 2-3 క్వశ్చన్ల వరకు ఉంటాయి. అది మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఎండ్ వరకు చూడండి. ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మెగా ఆఫర్తో 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 నెలల సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. దీనికి మెగా బంపర్ ఆఫర్ అని పేరు పెట్టారు. అదేవిధంగా ఇక్కడ బ్యాచ్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. బ్యాచ్ కోర్స్ అంటే ఒక 6 ఎడ్యుకేటర్లో ఇక్కడ చూడండి, సాధన అనే పేరుతో ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి MCQ ద్వారా ప్రాక్టీస్ కోర్స్ ఇస్తారు. అదే లక్ష్యం అనే పేరుతో ఇదే గ్రూప్ 1 గ్రూప్ 2కి కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ ఇస్తారండి. ఇక్కడ కనబడుతున్న 7 ఎడ్యుకేటర్లో మీకు ఈ యొక్క అంటే వీళ్ళంతా ఒక బ్యాచ్ కోర్స్గా కింద ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ బ్యాచ్ కోర్సులు అయితే స్టార్ట్ అయ్యాయి 28, 29వ తారీఖున. అండ్ నాంది పేరుతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అందరికీ ఎవరైనా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసినట్టయితే వాళ్ళందరికీ కూడా నాంది అనే ఒక కోర్సు, ఫౌండేషన్ కోర్సు మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో 3 ఎడ్యుకేటర్ల ద్వారా మీకు ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 30 నుండి మీకు అందుబాటులో ఉంటుంది. అలాగే శౌర్యం అనే పేరుతో ప్రాక్టీస్ కోర్సు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా ఒక ప్రాక్టీస్ కోర్సు తీసుకొస్తున్నారు. శౌర్యం పేరుతో ఇక్కడ కనబడుతున్న మొత్తము 5 ఎడ్యుకేటర్లు. అదేవిధంగా కాకతీయ పేరుతో తెలంగాణ కాంప్రహెన్సివ్ కోర్స్ బ్యాచ్ తీసుకొస్తున్నారండి ఇక్కడ కనబడుతున్న 5 ఎడ్యుకేటర్ ద్వారా. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ గ్రూప్ 2 మాక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారండి. ఇది వీక్లీ కండక్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఇది 150 నిమిషాలు ఉంటుంది, 150 ప్రశ్నలు ఇస్తారు. ఇది ఒక స్కాలర్షిప్ టెస్ట్, మొత్తం గ్రూప్ 2 ఎంటైర్ సిలబస్ మీద ఈ టెస్ట్ ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి 10 వరకు వచ్చే వాళ్ళకి వచ్చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు ఒకవేళ మీరు ఆ ర్యాంక్ సంపాదిస్తే మీకు డిస్కౌంట్ ఇస్తారు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ కూడా ఉంటుంది. సేమ్ ఇది కూడా స్కాలర్షిప్ మాక్ టెస్టే. అండ్ ఇది కూడా సేమ్ 150 నిమిషాలు ఉంటుంది. మొత్తం అంతా కూడా రీజనింగ్ మీద ఉంటుంది అనమాట ఈ టెస్ట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2కి స్పెషల్ క్లాస్ నిర్వహిస్తున్నారు. అలాగే తెలంగాణ స్పెషల్ సిరీస్ కూడా తీసుకురావడం జరుగుతుంది 3 ఎడ్యుకేటర్ ద్వారా. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే సో వీళ్ళు కొన్ని లైవ్ సెషన్స్ అయితే క్రియేట్ చేస్తున్నారండి. అవి వచ్చేసి మనకి దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల మీకు నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. అండ్ కంప్లీట్గా ఒక కోర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రీ టెస్ట్లు ఇస్తారు, వీక్లీ మాక్ టెస్ట్లు ఇస్తారు. ఇక్కడ మీకు నచ్చిన పీడిఎఫ్ని వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీకిని ప్లస్కి మీరు డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్, ప్లస్లో మాత్రం అన్లిమిటెడ్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు 1 మంత్ యాక్చువల్గా 1700 రూపాయలండి. అదే కింద డిస్క్రిప్షన్లో మన కోడ్ ఇచ్చాను, EDU Tech 10 అనే కోడ్. ఈ కోడ్ కానీ మీరు యూజ్ చేసినట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు 1530 రూపాయలకి మీకు మొత్తం రావడం జరుగుతుంది. కింద లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. సో లాస్ట్ వీడియోలో మనం నైజీరియా వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు నార్వేతో స్టార్ట్ చేద్దాం. నార్వే యొక్క క్యాపిటల్ వచ్చేసి ఓస్లో. అదేవిధంగా అది యూరోప్ ఖండంలో ఉన్న దేశం. ఇక్కడ నార్వేజియన్ క్రోన్ అనే ఒక కరెన్సీని వాడతారండి. అయితే ఇక్కడ నార్వేజియన్ మాట్లాడతారు, ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓమన్ యొక్క దేశ రాజధాని మస్కట్. ఇది ఆసియా ఖండంలో ఉన్న దేశం అనమాట ఓమన్ అనేది. ఇక్కడ ఓమనీ రియల్ అనే ఒక కరెన్సీని వాడతారు. ఇది అరబిక్ అఫీషియల్ లాంగ్వేజ్ వీళ్ళది, ఓకే. అండ్ నెక్స్ట్ పాకిస్తాన్ యొక్క క్యాపిటల్ ఇస్లామాబాద్. ఇది ఆసియా ఖండంలో ఉన్న దేశం అనమాట పాకిస్తాన్. అండ్ పాకిస్తానీ రూపీని ఇక్కడ కరెన్సీగా వాడతారు. ఇక్కడ ఉర్దూ అండ్ ఇంగ్లీష్ అనేది అధికారికంగా మాట్లాడతారు. నెక్స్ట్ పలావు దేశం యొక్క రాజధాని మెలేకోక్. ఇది ఓషానియా అనే ఒక ఖండంలో ఉంది. ఇక్కడ US డాలరే వీళ్ళ యొక్క అధికారిక కరెన్సీ. ఇక్కడ ఇంగ్లీషు అలాగే పలావున్ అనే లాంగ్వేజ్ మాట్లాడతారు. నెక్స్ట్
పనామా యొక్క క్యాపిటల్ వచ్చేసి పనామా సిటీ, ఉత్తర అమెరికాలో దేశం అన్నమాట ఇది. ఇక్కడ పనామనియన్ బోల్బోవా అండ్ అమెరికా డాలరు ఈ రెండు కూడా ఇక్కడ అధికారిక కరెన్సీలు. తర్వాత ఇక్కడ స్పానిష్ లాంగ్వేజ్ మాట్లాడతారు. నెక్స్ట్ పపువా గినియా, ఈ దేశం యొక్క రాజధాని పోర్ట్ మెరిస్బీ. ఇది ఓషానియా ఖండంలో ఒక దేశం. ఇక్కడ పాపా న్యూ గినియా కినా అనే యొక్క కరెన్సీని వాడతారు. ఇక్కడ ఇంగ్లీషు, టోక్ పిసిన్ అండ్ హిరిమోటో అనే 3 భాషలు ఇక్కడ అధికారిక భాషలు. తరువాత పరాగ్వే యొక్క క్యాపిటల్ అసున్సినియోన్. ఇక్కడ దక్షిణ అమెరికాలో ఉన్న దేశం ఇది. గ్వారానీ అనే ఒక కరెన్సీని వాడతారు. స్పానిష్, గ్వారానీ ఈ రెండు కూడా ఇక్కడ అధికారిక భాషలు. నెక్స్ట్ పెరు యొక్క క్యాపిటల్ వచ్చేసి లిమా అనేది దక్షిణ అమెరికాలో ఖండంలో ఒక దేశం పెరు అనేది. ఇక్కడ నేవో సాల్ అనే ఒక కరెన్సీని అధికారికంగా వాడతారు. ఇక్కడ స్పానిష్ మాట్లాడతారు. నెక్స్ట్ ఫిలిప్పీన్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, దక్షిణ అమెరికా ప్రాంతం కదా, అక్కడ కూడా వేరే యొక్క భాష మాట్లాడుతున్నారు ఏంటి అని అనుకోవచ్చు. ఇక్కడ మ్యాటర్ అది కాదు. ఎవరైనా సరే వాళ్ళకి ఎక్కువ దేనివల్ల ఏ కరెన్సీ వల్ల బెనిఫిట్ ఉంటే వాళ్ళు ఆ కరెన్సీని వాడుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాలో రూపాయిని కాకుండా మనం కూడా డాలర్ని వాడవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ మనకంటూ ఒక ప్రత్యేకత, మన దేశానికి తగ్గట్టుగా మనం ఆ రూపీని సృష్టించుకున్నాం కాబట్టి అది మ్యాటర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ కరెన్సీ అనేది మనకున్న ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి కూడా ఉంటుంది. దాన్ని బట్టి వ్యాపారం మీద వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది. అది అందుకే అమెరికా డాలర్కి దాని యొక్క వాల్యూ ఎక్కువ, ఎందుకంటే అక్కడ వ్యాపార పరంగా బాగా వృద్ధి చెంది ఎక్కువ దేశాల కరెన్సీని వాడుతున్నాయి. దాని ద్వారా వాళ్ళకి ఎక్కువ దాని మీద వాల్యూ పెరగడం, దాంతో టాలీ చేసుకుంటే మన రూపాయి కొంచెం ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫిలిప్పైన్స్ యొక్క క్యాపిటల్ మనీలా. ఇది ఆసియా ఖండంలో ఒక దేశం. ఇక్కడ ఫిలిప్పైన్స్ పెసో అనే ఒక కరెన్సీ వాడతారు. ఇక్కడ ఫిలిప్పైనో అండ్ ఇంగ్లీషు అఫీషియల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ పోలాండ్ యొక్క రాజధాని వార్సావ్. ఇది యూరప్ ఖండంలో ఒక దేశము. జులూటీ అనే ఒక కరెన్సీని వాడతారు, పోలిష్ మాట్లాడతారు. తర్వాత పోర్చుగల్ యొక్క క్యాపిటల్ లిస్బన్. ఇది యూరప్ ఖండంలో దేశం. ఇప్పుడు యూరో అండి ఇక్కడ కరెన్సీ. గతంలో ఎస్కోడో అనే కరెన్సీ ఉండేది గతంలో, కానీ ఇప్పుడు యూరో. ఇక్కడ పోర్చుగీస్ మాట్లాడతారు. తర్వాత ఖతర్ యొక్క రాజధాని దోహో. ఖతర్ అనేది ఆసియా ఖండంలో ఒక దేశం. ఇక్కడ ఖతారీ రియల్ అనే కరెన్సీని వాడతారు. నెక్స్ట్ అరబిక్ మాట్లాడతారు ఇక్కడ. తర్వాత రోమానియా యొక్క క్యాపిటల్ వచ్చేసి బొకారెస్ట్. రోమానియా అనే దేశము యూరోప్లో ఖండంలో ఉంది. రోమానియన్ లూ అనేది ఇక్కడ అఫీషియల్ కరెన్సీ. రోమానియన్ అనే లాంగ్వేజ్ మాట్లాడతారు. తర్వాత రష్యా ఫెడరేషన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు సోవియట్ యూనియన్ అనేవారు. అంటే అప్పుడు చాలా దేశాలు రష్యాలో ఉండేటప్పుడు, తర్వాత అన్నీ విడిపోవడం ద్వారా పర్టికులర్గా రష్యా అనేది రష్యాగా మార్చుకున్నారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత రష్యా చూసుకుంటే మాస్కో దీని యొక్క క్యాపిటల్. ఆసియా ఖండంలో దేశం రష్యా. రుబుల్ అనే ఇక్కడ కరెన్సీని వాడతారు, ఇది రష్యన్ మాట్లాడతారు ఇక్కడ. తర్వాత రువాండా. రష్యా చాలా ఇంపార్టెంట్ కంట్రీ డిఫెన్స్ పరంగా, కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోండి. మన ఇండియాకినా రష్యాకి చాలా సైనిక ఒప్పందాలు ఉన్నాయి. ఓకే, తర్వాత రువాండా యొక్క క్యాపిటల్ కిగాలి. ఇది ఆఫ్రికా ఖండంలో దేశము. రువాండా ఫ్రాన్స్ వాడతారు ఇక్కడ కరెన్సీగా. ఇక్కడ కిన్యార్వాండా, ఫ్రెంచ్, ఇంగ్లీష్ 3 భాషలు మాట్లాడతారు. తర్వాత సెయింట్ కిట్స్ అండ్ నివీస్. ఈ దేశం యొక్క క్యాపిటల్ బాసేటెర్రా. ఉత్తర అమెరికా దేశం ఇది. అండ్ ఈస్ట్ కరేబియన్ డాలర్ ఇక్కడ కరెన్సీ. ఇంగ్లీష్ మాట్లాడతారు ఇక్కడ. తర్వాత సెయింట్ లూసియా యొక్క క్యాపిటల్ క్యాస్టిస్. ఇది ఉత్తర అమెరికాలో ఒక దేశము. ఈస్ట్ కరేబియన్ డాలర్ ఇక్కడ వాడతారు. అండ్ ఇంగ్లీషు, ఫ్రెంచ్ 2 లాంగ్వేజెస్లో ఇక్కడ అఫీషియల్. తర్వాత సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడిన్స్. దీని యొక్క క్యాపిటల్ కింగ్స్ టౌన్. ఇది ఉత్తర అమెరికా ఖండంలో ఒక దేశము. ఈస్ట్ కరేబియన్ డాలర్ ఇక్కడ వచ్చేసి అఫీషియల్ డాలరు అంటే కరెన్సీ. ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు. తర్వాత సమేవా యొక్క క్యాపిటల్ ఆపియా అనేది ఈ సమేవా అనేది ఓషానియా అనే ఒక ఖండంలో ఉంది. టాలా అనేది ఇక్కడ కరెన్సీ. అండ్ సమేవన్, ఇంగ్లీష్ ఈ 2 భాషలు ఇక్కడ అధికారిక భాషలు. తర్వాత శాన్ మ్యారినో యొక్క క్యాపిటల్ శాన్ మ్యారినో. ఇది యూరోప్ ఖండంలో ఉన్న దేశము. ఇక్కడ యూరో అధికారిక కరెన్సీ. ఇటాలియన్ మాట్లాడతారు. తర్వాత సవోటోమ్ అండ్ ప్రిన్సిపే. దీని యొక్క క్యాపిటల్ సవోటోమ్. ఆఫ్రికా ఖండంలో దేశం ఇది. డ్రాబ్రా అనేది ఇక్కడ కరెన్సీ.
పోర్చుగీస్ మాట్లాడతారు. తర్వాత సౌదీ అరేబియా. సౌదీ అరేబియా యొక్క క్యాపిటల్ రియాద్. రియాద్ ఈ యొక్క సౌదీ అరేబియా అనేది ఆసియా ఖండంలో ఒక దేశము. సౌదీ రియల్ అనేది ఇక్కడ కరెన్సీ. అరబిక్ అనేది ఇక్కడ మాట్లాడతారు. అరబిక్ కంట్రీస్ అంటారు చూసారా, అందులో ఇది ఒకటి. తర్వాత సెనెగల్. సెనెగల్ యొక్క క్యాపిటల్ డాకర్. ఆఫ్రికా ఖండంలో దేశం అనమాట సెనెగల్ అనేది. ఇక్కడ వెస్ట్ ఆఫ్రికన్ సిఎఫ్ఏ ఫ్రాన్స్ అనే ఒక కరెన్సీ వాడతారు. ఇక్కడ ఫ్రెంచ్ మాట్లాడతారు. తర్వాత సెర్బియా. సెర్బియా యొక్క క్యాపిటల్ బెల్గ్రేడ్. బెల్గ్రేడ్ ఈ యొక్క సెర్బియా అనేది యూరోప్ ఖండంలో ఉన్న దేశము. అండ్ ఇక్కడ యూగోస్లావ్ న్యూ దినార్ అనే ఒక కరెన్సీ వాడతారు. సెర్బియన్ ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్. అండ్ సేషెల్స్, దీని యొక్క క్యాపిటల్ విక్టోరియా. ఆఫ్రికా ఖండంలో దేశం ఇది. షేజెల్స్ రూపీ అనేది దీని యొక్క కరెన్సీ. షేసెల్స్ క్రియోల్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ 3 భాషలు మాట్లాడతారు ఇక్కడ. తర్వాత సియోర్రా లియోన్. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి ఫ్రీటౌన్. ఆఫ్రికా ఖండంలో ఉంది. లియోన్ అనేది ఇక్కడ కరెన్సీ. ఇంగ్లీష్ మాట్లాడతారు ఈ దేశంలో. తర్వాత సింగపూర్ అండి. సింగపూర్ యొక్క క్యాపిటల్ సింగపూరే. ఇది ఆసియా ఖండంలో దేశం. సింగపూర్ డాలర్ ఇక్కడ కరెన్సీ. ఇక్కడ ఇంగ్లీషు, మలై, మాండరిన్, చైనీస్ మాట్లాడతారు. తర్వాత స్లోవేకియా. స్లోవేకియా యొక్క క్యాపిటల్ బ్రటిస్లావా. యూరప్ ఖండంలో ఉన్న దేశం ఇది. యూరో అండి ఇప్పుడు కరెన్సీ. అదే 2009కు ముందు కరోనా అనే ఒక కరెన్సీ ఉండేది వాడుకలో. ఇప్పుడు యూరో వాడుతున్నారు. స్లోవాక్ అనేది ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్. అండ్ స్లోవేనియా, ఇప్పుడు మనం చూడండి, స్లోవోకియా, స్లోవేనియా 2 వేరు. అయితే స్లోవేనియా యొక్క క్యాపిటల్ లుబ్లియానా. యూరప్ ఖండంలో ఉన్న దేశం ఇది. అయితే స్లోవేనియా డాలరు, యూరో ఈ 2 కూడా ప్రస్తుత కరెన్సీలు ఇక్కడ 2007 నుంచి. అయితే స్లోవేన్ అనేది ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్. సాల్మన్ ఐలాండ్స్, దీని యొక్క క్యాపిటల్ హోనియారా. ఇది ఓషానియా అనే ఖండంలో ఒక దేశం. సాల్మన్ ఐలాండ్స్ డాలర్ ఇక్కడ వాడతారు. సాల్మన్ పిజిన్ అనేది ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్. సోమాలియా నెక్స్ట్. దీని యొక్క క్యాపిటల్ మొగదిషు. ఇది ఆఫ్రికా ఖండంలో దేశము. సోమాలి షిల్లింగ్ అనే కరెన్సీని వాడతారు. ఇక్కడ సోమాలి, అరబిక్ 2 భాషలు మాట్లాడతారు. తర్వాత సౌత్ ఆఫ్రికా యొక్క క్యాపిటల్ పరిపాలన పరంగా చూసుకుంటే ప్రేట్రియో. అదేవిధంగా శాసనసభలు ఉండే క్యాపిటల్ వచ్చేసి కేప్ టౌన్. అండ్ జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చేసి బ్లోమో ఫాంటైన్. రీసెంట్గా మీరు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇదే విధమైన వ్యవస్థ ప్రజెంటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలని ఉంది. పరిపాలన రాజధాని, శాసన రాజధాని, న్యాయ రాజధాని, ఇలా 3 రాజధానులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. అది ఖచ్చితంగా ఈ ప్రభుత్వ హయాంలో ఉంటేనే అయ్యే అవకాశం ఉంది. మరి ఎప్పుడు అఫీషియల్గా దాని మీద రిజల్ట్ వస్తుందో చూడాలి. ప్రజెంట్ అంతా ఇది పెండింగ్లో ఉంది. అయితే ఇది ఆఫ్రికా ఖండంలో దేశం. ర్యాండ్ అనేది ఇక్కడ కరెన్సీ. ఇక్కడ జులు, సోజా, ఆఫ్రికాన్స్ అనే 3 భాషలు మాట్లాడతారు సౌత్ ఆఫ్రికాలో. సౌత్ సుడాన్ దేశం యొక్క క్యాపిటల్ జూబా. ఆఫ్రికా ఖండంలో దేశం అనమాట సౌత్ సుడాన్. ఇక్కడ సౌత్ సుడానీస్ పౌండ్ అనే కరెన్సీని వాడతారు. అరబిక్, ఇంగ్లీష్ ఇక్కడ అధికారిక భాషలు. స్పెయిన్ యొక్క రాజధాని మాడ్రిడ్. ఇది యూరప్ ఖండంలో దేశము. యూరో వాడుతున్నారు ఇక్కడ కరెన్సీ. గతంలో పెసేటా అనే కరెన్సీ వాడేవారు. ఇక్కడ స్పానిష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్. తరువాత శ్రీలంక, మన పొరుగు దేశం. శ్రీలంక ఇక్కడ కూడా 2 రాజధానులు ఉన్నాయండి శ్రీలంకకి. వాణిజ్యం అంటే వ్యాపార పరంగా కొలంబో రాజధాని, శాసనసభల పరంగా కొట్టే రాజధాని. శ్రీ జయవర్ధనేపుర కొట్టే, ఇది శాసన రాజధాని. వాణిజ్య రాజధాని కొలంబో. ఇది ఆసియా ఖండంలో దేశం. ఇక్కడ శ్రీలంక రూపీ వాడతారు. సింహళ తమిళ్ ఈ 2 భాషలు ఇక్కడ అధికారం. తర్వాత సుడాన్ యొక్క క్యాపిటల్ ఖార్టూమ్. ఆఫ్రికా ఖండంలో దేశం అనమాట సుడాను. ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఇక్కడ పైన మీరు చూసుకుంటే సౌత్ సుడాన్, అలాగే సుడాన్. అండ్ సుడాన్లో 1992, 2007 వరకు కూడా దినార్ అనేది ఇక్కడ అఫీషియల్ కరెన్సీగా ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ సుడానీస్ పౌండ్ ఇక్కడ అఫీషియల్ కరెన్సీ. ఇక్కడ అరబిక్, ఇంగ్లీషు మాట్లాడతారు. నెక్స్ట్ సురినామ్ యొక్క క్యాపిటల్ పరమారిబో. ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఒక దేశం. సురనామిస్ డాలర్ ఇక్కడ అఫీషియల్ కరెన్సీ. డచ్ మాట్లాడతారు, డచ్ అఫీషియల్ లాంగ్వేజ్. నెక్స్ట్ స్వాజిలాండ్ యొక్క క్యాపిటల్ బబానే. ఆఫ్రికా ఖండంలో దేశం అన్నమాట ఇది. స్వాజి లిలాంజేనిని అనేది ఇక్కడ కరెన్సీ. ఇంగ్లీషు, పీస్వాటి ఇక్కడ అధికారిక భాషలు. తరువాత స్వీడన్ దేశం యొక్క క్యాపిటల్ స్టాక్హోమ్. ఇది యూరప్ ఖండంలో దేశం. స్వీడిష్ క్రోనా అనే ఒక కరెన్సీ వాడతారు. ఇక్కడ స్వీడిష్ మాట్లాడతారు, ఇదే అఫీషియల్ లాంగ్వేజ్. స్విట్జర్లాండ్ యొక్క క్యాపిటల్ బెర్న్ అనేది స్విట్జర్లాండ్ అనేది యూరప్ కంట్రీలో ఒక దేశం.
స్విస్ ఫ్రాన్స్ అనేది ఇక్కడ అఫీషియల్ కరెన్సీ, జర్మను, ఫ్రెంచ్, ఇటాలియన్ ఈ 3 కూడా అఫీషియల్ లాంగ్వేజెస్. తరువాత సిరియా యొక్క క్యాపిటల్ డయాస్కన్ అండ్ దీని యొక్క ఇది ఆసియా ఖండంలో ఉందన్నమాట సిరియా. అండ్ ఇది సిరియన్ పౌండ్ ఇక్కడ అఫీషియల్ కరెన్సీ, అరబిక్ మాట్లాడతారు ఇక్కడ. తర్వాత తైవాన్ యొక్క క్యాపిటల్ టైపే, ఇది ఆసియా ఖండంలో దేశం. న్యూ తైవాన్ డాలర్ ఇక్కడ కరెన్సీ, మాండరిన్ అధికారిక భాష. తర్వాత తజికిస్తాన్ యొక్క క్యాపిటల్ దుషాంబే, ఆసియా ఖండంలో దేశం తజికిస్తాన్. సోమాని ఇక్కడ అఫీషియల్ కరెన్సీ, తజిక్, రష్యన్ 2 కూడా అధికారిక భాషలు ఈ 2. తరువాత టాంజానియా యొక్క క్యాపిటల్ దార్ ఎస్ సలాం అనేది దార్ ఎస్ సలాం, డొడామా ఈ 2 శాసన రాజధానులు ఇక్కడ. తర్వాత ఆఫ్రికా ఖండంలో ఉంది దేశం టాంజానియన్ షిల్లింగ్ ఇక్కడ అధికారిక కరెన్సీ, స్వాహిలి అధికారిక భాష. థాయిలాండ్ యొక్క క్యాపిటల్ బ్యాంకాక్ ఏదైతే థాయిలాండ్ ఉందో ఇది ఆసియా ఖండంలో ఉంది. తాయి బాట్ అనేది ఇక్కడ కరెన్సీ, థాయ్ అనేది ఇక్కడ అధికారిక భాష. తర్వాత టోగో యొక్క క్యాపిటల్ ఆఫ్రికా ఖండంలో దేశం టోగో యొక్క కరెన్సీ సిఎఫ్ఏ ఫ్రెంచ్ మాట్లాడతారు టోగోలో, ఇది అధికారిక భాష, మాట్లాడతారంటే అధికారిక భాష. నెక్స్ట్ టోంగా యొక్క క్యాపిటల్ నకు అలోఫా, ఓషియానియాలో ఇది ఒక దేశము. పాంగా ఇక్కడ అధికారిక కరెన్సీ అండ్ టోంగన్ అండ్ ఇంగ్లీష్ ఈ 2 అధికారిక భాషలు. తరువాత ట్రినిడాడ్ అండ్ టొబాగో ఈ దేశం యొక్క క్యాపిటల్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ఉత్తర అమెరికా ఖండంలో దేశం ఇది. అండ్ ట్రినిడాడ్ టొబాగో డాలర్ ఇక్కడ అఫీషియల్ కరెన్సీ అండ్ ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇది అధికారిక భాష. తర్వాత తునిషియా యొక్క క్యాపిటల్ తునిష్ అండ్ ఇది ఆఫ్రికా ఖండంలో దేశం. తునిషియన్ దినార్ ఇక్కడ కరెన్సీ, తునిషియన్, ఫ్రెంచ్ 2 అధికారిక భాషలు. టర్కీ యొక్క క్యాపిటల్ అంకారా, ఇది ఆసియా ఖండంలో దేశం. టర్కిష్ లీరా అనేది ఇక్కడ కరెన్సీ, టర్కిష్ అనేది ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్. తర్వాత తుర్క్మెనిస్తాన్, దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి ఆష్గాబాట్ అండ్ ఇది ఆసియా ఖండంలో దేశము. అండ్ తుర్కెమెన్ మనత్ అనేది ఇక్కడ అఫీషియల్ కరెన్సీ, తుర్కెమెన్, రష్యన్ 2 లాంగ్వేజెస్ ఇక్కడ అధికారం. తర్వాత టువాలు యొక్క క్యాపిటల్ ఫ్యూనాఫూటి, ఇది ఓషానియాలో ఒక ఖండంలో ఒక దేశము టువాలా. ఇక్కడ ఆస్ట్రేలియన్ డాలర్, టువాలియన్ డాలర్ ఈ 2 అధికారిక కరెన్సీలు. టువాలున్ ఇంగ్లీష్ ఇక్కడ అధికారిక భాషలు. తరువాత ఉగండా యొక్క క్యాపిటల్ కంపాలా అండ్ ఈ ఉగాండా అనేది ఆఫ్రికా ఖండంలో ఒక దేశము. ఉగాండా షిల్లింగ్ ఇక్కడ అఫీషియల్ కరెన్సీ, స్వాహిలి, ఇంగ్లీష్ ఈ 2 అధికారిక భాషలు. తర్వాత ఉక్రెయిన్ యొక్క క్యాపిటల్ కేవ్ అండ్ ఇది యూరప్ ఖండంలో ఉందన్నమాట ఉక్రెయిన్. ఇక్కడ ఉక్రెయిన్ రిజెవినియా అనే ఒక రూపాయిని వాడతారు కరెన్సీని. ఇక్కడ ఉక్రేనియన్, రష్యన్ 2 అధికారిక భాషలు. నెక్స్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దీని యొక్క క్యాపిటల్ అబుదాబి అండ్ ఆసియా ఖండంలో ఉన్న దేశము. యుఏఈ తీరం ఇక్కడ అఫీషియల్ కరెన్సీ, అరబిక్ మాట్లాడతారు. తరువాత యునైటెడ్ కింగ్డమ్, ఇది లండన్ క్యాపిటల్ దీనికి, ఇది యూరప్ ఖండంలో ఒక దేశము. పౌండ్ స్టెర్లింగ్ అనేది ఇక్కడ అఫీషియల్ కరెన్సీ, ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దీని యొక్క క్యాపిటల్ వాషింగ్టన్ డీసీ, ఇది ఉత్తర అమెరికా ఖండంలో దేశము. ఇక్కడ యుఎస్ డాలర్ అఫీషియల్ కరెన్సీ, ఇంగ్లీషు, స్పానిష్ 2 అధికారిక భాషలు. నెక్స్ట్ ఉరాగ్వే యొక్క క్యాపిటల్ మాంటేవిడియో, ఇది దక్షిణ అమెరికా దేశంలో ఖండంలో ఉరుగ్వే ఒక దేశము. అండ్ ఉరుగ్వే పెసో అనేది ఇక్కడ కరెన్సీ, స్పానిష్ ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ ఉజ్బెకిస్తాన్, దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి తాష్కెంట్, ఇది ఆసియా ఖండంలో ఒక దేశము. ఇక్కడ ఉజ్బెకిస్తానీ సమ్ అనేది కరెన్సీ, ఉజ్బెక్ అదేవిధంగా రష్యన్ ఈ 2 అధికారిక భాషలు. తరువాత వనవాట్టు, దీని యొక్క క్యాపిటల్ పోర్టువిలే, ఇది ఓషానియాలో ఒక దేశము. వటు అనేది ఇక్కడ అఫీషియల్ కరెన్సీ, బిస్లామా, ఇంగ్లీషు, ఫ్రెంచ్ ఈ 3 ఇక్కడ అధికారిక భాషలు. నెక్స్ట్ వాటికన్ సిటీ లేదా హోలీ సీ అని కూడా అంటారు, దీని యొక్క క్యాపిటల్ వాటికన్ సిటీ, ఇది యూరప్ ఖండంలో ఒక దేశము. ఇక్కడ యూరో అనేది కరెన్సీ అండ్ ఇక్కడ లాటిన్, ఇటాలియన్ 2 అధికారిక భాషలు. నెక్స్ట్ వెనిజులా యొక్క క్యాపిటల్ వచ్చేసి కెరకాస్, ఇది దక్షిణ అమెరికాలో ఒక దేశము. ఇక్కడ బొలివర్ పుయర్ట్ అనేది ఇక్కడ కరెన్సీ, స్పానిష్ అనేది ఇక్కడ అధికారిక భాష ఒకటే. ఓకే, నెక్స్ట్ వియత్నాం యొక్క క్యాపిటల్ హనోయ్, ఇక్కడ అది ఆసియా ఖండంలో ఒక దేశము. అండ్ ఇక్కడ డాంగ్ అనేది ఇక్కడ అఫీషియల్ కరెన్సీ, వియత్నమీస్ అనేది ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్. తర్వాత యోమెన్, ఇక్కడ అఫీషియల్ మీన్స్ అధికారికంగా లేదా అధికారం అనేది గుర్తుపెట్టుకోండి. యోమెన్ యొక్క క్యాపిటల్ సనా, ఇది ఆసియా ఖండంలో ఒక దేశము.
యోమెనీ రియల్ అనేది ఇక్కడ కరెన్సీ, అరబిక్ ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్. జాంబియా యొక్క క్యాపిటల్ లుసాకా, ఇది ఆఫ్రికా ఖండంలో ఒక దేశము. జాంబియన్ క్వచా అనేది ఇక్కడ కరెన్సీ, ఇంగ్లీష్ అనేది ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్. నెక్స్ట్ జింబాబ్వే యొక్క క్యాపిటల్ హరారే, ఇది ఆఫ్రికా ఖండంలో దేశం జింబాబ్వే. ఇక్కడ జింబాబ్వేయన్ డాలర్, యుఎస్ డాలర్ రెండు అధికారిక కరెన్సీలు, అంటే ఏదైనా వాడచ్చు. అయితే ఇక్కడ ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్. ఓకేనా? ఇది ఇక్కడ మీరు ప్రిపేర్ అవ్వడానికి సింపుల్గా ఇంకొక ట్రిక్ కూడా చెప్తాను ఈ వీడియోలో. ఏంటంటే ఫస్ట్ ఖండాల పేర్లు రాసుకోండి. మీరు ఖండాల పేర్లు, ఆ ఖండాల యొక్క దేశాలు, అంటే ఆ ఖండంలో ఏ ఏ దేశాలు ఉన్నాయో రాసుకోండి. ఖండాల పేర్లు రాసుకోండి. అంటే ఖండాలను హెడ్డింగ్ పెట్టుకొని, ఒక ఖండం ఇంకొక స్మాల్ లైన్ హెడ్డింగ్ పెట్టుకొని, దాని కింద అంటే ఆ ఖండంలో ఉండే ప్రతి దేశాన్ని మీరు లిస్టెడ్గా రాసుకోండి. అంటే ఫస్ట్ మీరు అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకొని అదొక ఎన్ని పేజీలు అయితే అన్ని పేజీలు. నెక్స్ట్ ఇంకొక ఖండం పేరు లైన్ అంటే సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని ఆ ఖండం, అలా అన్ని ఖండాల పేర్లు వాటి పరిధిలో ఉండే దేశాలు రాసుకొని, మిగతా ఇది ఏదైతే రైట్ సైడ్ ఖాళీ ఉంటుందో అక్కడ మీరు వెంటనే ఇలా లైన్ ఒక యారో పెట్టి దీని క్యాపిటల్ అంటే రాజధాని ఏంటో అది రాసుకుంటారు. వెంటనే అక్కడ కరెన్సీ ఏంటో రాసుకోండి. ఆ వెంటనే మీరు అది అక్కడ ఏం మాట్లాడతారు ఇదే ప్రస్తుతానికి ఇవి రాస్తే సరిపోతుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీరు ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ కాండి. మీరే సివిల్స్కి కావచ్చు, గ్రూప్స్కి కావచ్చు, రైల్వే జాబ్స్కి కావచ్చు, అంటే సెంట్రల్ లెవెల్ కావచ్చు, స్టేట్ లెవెల్, ఏ జాబ్స్కైనా సరే మీరు మీ సొంత నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ తీసుకొని. అంటే నా ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఇది మీకు అంతా చెప్పింది మీరు ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కోలా ఉంటుంది. కొంతమంది 2 సార్లు 3 సార్లు వినగానే గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది నెంబర్ ఆఫ్ టైం చెప్తే గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి నేను అందరికీ ఇచ్చే సలహా ఏంటి అంటే అంటే మర్చిపోతాం అనుకునే వాళ్ళు ఈ వీడియో ఆన్ చేసి మీరు ఇయర్ ఫోన్స్ లేదా మీరు ఏదైనా పనిలో ఉంటుండగా సరదాగా అందరూ పాటలు వింటారు కదా, దానికి బదులు మీరు ఇది కానీ రిమైండ్ చేసుకోగలిగితే మీరు ఇలా ఒక 10-15 సార్లు అలాగే మీరు గుర్తుపెట్టుకుంటుంటే, మనం ఏదైనా వింటూ పాటను ఎలా పాడేస్తాం అదేవిధంగా మీకు ఇది గుర్తుండిపోతాయి అనేది నా ఉద్దేశం. కాబట్టి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు ఆ విధంగా ప్రిపేర్ అవ్వచ్చు. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే గుర్తుండదు అనుకునే వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇదిగా టోటల్ ఇన్ఫర్మేషన్. పార్ట్ 1 వీడియో చేశాను చూడండి, పార్ట్ 2 చేశాను చూడండి, పార్ట్ 3 ఇది. ఫైనల్గా 196 దేశాల యొక్క మొత్తం జాబితాని, అధికారిక భాషలు, అది ఏ ఖండంలో ఉంది, దాని యొక్క రాజధాని ఏంటి, అక్కడ ఏది కరెన్సీగా ఉందనేది మొత్తం చెప్పాను. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.